దావీదు బెత్లెహేములో జన్మించిన యెష్షయి చిన్న కుమారుడు. అతను గొర్రెల కాపరిగా సేవ చేస్తూ సంగీతం మరియు పోరాటంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నాడు. సౌలు రాజు మొదట్లో అతన్ని పరిగణించకపోయినా ప్రవక్త సమూయేలు అతన్ని ఇశ్రాయేలు రాజుగా అభిషేకించాడు. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల యుద్ధంలో దావీదు దిగ్గజం గొల్యాతును ఎదుర్కోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. అతను గొల్యాతును స్లింగ్ షాట్ మరియు రాయితో ఓడించి జాతీయ హీరోగా మారాడు. దావీదు ఇశ్రాయేలు తెగలను ఏకం చేసి జెరూసలేంను దేశ రాజధానిగా స్థాపించాడు. అతను ఫిలిష్తీయులను ఓడించి ఇశ్రాయేలు భూభాగాలను విస్తరించాడు. తన కుమారుడు సొలొమోను తరువాత నిర్మించిన ఆలయ నిర్మాణానికి అవసరమైన సామగ్రి మరియు ప్రణాళికలను సిద్ధం చేశాడు. దావీదు పాలనలో బత్షెబాతో అతని సంబంధం మరియు ఆమె భర్త ఊరియా మరణంలో అతని పాత్ర ఉన్నాయి.